వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంకా హరిబాబు. ఇవాళ మెన్సురేషన్లో 3Dలో భాగంగా టెట్రాహెడ్రన్, రెగ్యులర్ టెట్రాహెడ్రన్ అనే దాని మీద కొన్ని ఫార్ములాస్ ఇచ్చాను చూడండి. జనరల్గా మీరు చూస్తే ఈ రెగ్యులర్ టెట్రాహెడ్రన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద చాలా చాలా తక్కువ క్వాంటిటీలో క్వశ్చన్స్ వస్తాయి. సో కానీ నేను చెప్పేటువంటి క్లాసెస్లో అన్ని కాన్సెప్ట్లు నాకు ఇది మిస్ అయింది అనేది ఉండకూడదు కాబట్టి అనే ఆలోచనతో ఉంటాను కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని నేను తీసుకొచ్చి మీకు క్లాసెస్ రూపంలో ఇస్తున్నాను. UFJ యాప్ తెలుగు రాష్ట్రాల్లో ఆర్పీఎఫ్, ఎస్ఎస్సీజీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్, సిడిఎస్, ఏఎఫ్సీఏటీలకు ఆన్లైన్ కోచింగ్ లో ప్రపంచనం సృష్టిస్తూ ప్రతి నోటిఫికేషన్ లో రిజల్ట్స్ చూపిస్తున్న లెజెండ్ UFJ యాప్. అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా బోధన మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, అసైన్మెంట్స్ ఇంకా మరెన్నో. మీరు మరే ఇతర అకాడమీలో కోచింగ్ తీసుకున్నా సరే మారుతున్న ఎగ్జామ్స్ కు అనుగుణంగా సరైన కోచింగ్ మాత్రం UFJ యాప్ కు మాత్రమే సొంతం. వెంటనే మీ మొబైల్లో ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి UFJ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416. సో ఈ ఫార్ములాస్ అన్ని రాసుకోండి. పెద్దగా అన్ని కాదు కానీ వాల్యూమ్ మీద ఎక్కువ ఇస్తుంటారు. సో రెగ్యులర్ టెట్రాహెడ్రన్కి సంబంధించిన LSA వచ్చి √3 × ఎడ్జ్ లెంత్ హోల్ స్క్వేర్ అంటారు. TSA వచ్చి 4 × √3/4 A² అంటారు. వాల్యూమ్ వచ్చి √2/12 A³ అంటాం. హైట్ వచ్చి A√6/3 అంటాం. స్లాంట్ హైట్ వచ్చి √3/2 A అంటాం. వాల్యూమ్ మీద ఎక్కువ ఇస్తుంటారు. టెట్రాహెడ్రన్కి సంబంధించి వాల్యూమ్ మీద ఎక్కువ ఇస్తుంటారు. √2/12 వాల్యూమ్ √2/12 A³ అనే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ టెట్రాహెడ్రన్కి √2/12 A³. The first problem 241. Each edge of a regular tetrahedron is 4 centimeters. Find its volume. Volume is equal to √2/12 A³. Now we discussed √2/12 A³. So A అంటేనే సైడ్. సో ఒక క్రమ టెట్రాహెడ్రన్ యొక్క భుజము పొడవు A అంటే భుజము యొక్క పొడవు 4 సెంటీమీటర్లు అంటే √2 × 12 × A³ అంటే 4 × 4 × 4. ఈ దీంట్లో 3 సార్లు పోద్ది. ఓకే, సో 4 16 16 √2/3. 16 ఘన పరిమాణానికి సెంటీమీటర్ క్యూబ్ కదా, CC క్యూబ్. సో 16 √2/3 దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ హూజ్ సైడ్ ఈస్ 4 centimeters. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. ద లెంత్ ఆఫ్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద రెగ్యులర్ టెట్రాహెడ్రన్ ఇస్ 8 units. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా? ఒక క్రమ టెట్రాహెడ్రన్ యొక్క భుజము పొడవు 8 యూనిట్లు అయితే దాని ప్రక్కతల వైశాల్యం. సో చూడండి, ప్రక్కతల వైశాల్యం ఫార్మ్ ఏం చేసాం? √3 × ఎడ్జ్ లెంత్ హోల్ స్క్వేర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, √3 × ఎడ్జ్ లెంత్ హోల్ స్క్వేర్. సో √3 × ఎడ్జ్ లెంత్ ఎంత? 8 హోల్ స్క్వేర్. సో 64 √3. వాట్ ఇస్ ద ఆన్సర్? 64 √3 యూనిట్స్. యూనిట్స్లో ఉందన్నాడు కదా, యూనిట్స్. ఓకే, √3 × ఎడ్జ్ లెంత్ హోల్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. √3 × ఎడ్జ్ లెంత్ హోల్ స్క్వేర్ 243. ద టోటల్ లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ ఈస్ 30 centimeters. 30 centimeters ఉంది. టోటల్ కలిపి 30 centimeters ఉంది. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా? ఒక క్రమ టెట్రాహెడ్రన్లో అన్ని భుజాల మొత్తం 30 సెంటీమీటర్లు అయితే దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? టెట్రాహెడ్రన్ అంటే ఏంటి? 6 సైడ్స్ ఉండేది. టెట్రాహెడ్రన్ అంటే 6 సైడ్స్ ఉండేది. సో అన్ని సైడ్స్ కలిపి 30 అంటే ఒక సైడ్ ఎంత వచ్చింది? 5 centimeters అవుతుంది. మొత్తం 6 సైడ్స్ ఉండేదని మనం టెట్రాహెడ్రన్ అంటాం. అందులో 6 సైడ్స్ కలిపి 30 సెంటీమీటర్ అంటే ఒక సైడ్ ఎంత అవుతుంది అంటే 5 సెంటీమీటర్లు అవుతుంది. 6 ఈక్వల్ సైడ్స్ అనమాట. సో దీని యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కున్నాడు. ప్రక్కతల వైశాల్యం చెప్పా √3 ఎడ్జ్ లెంత్ హోల్ స్క్వేర్. ఎడ్జ్ లెంత్ హోల్ స్క్వేర్ √3 × ఎడ్జ్ లెంత్ అంటే 5 స్క్వేర్. సో 25 √3 సెంటీమీటర్ స్క్వేర్. దీని ఇస్ ద ఆన్సర్. సో దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? 25 √3 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ ఈస్ 16 centimeters. సో ఒక క్రమ టెట్రాహెడ్రన్లో 6 ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. ఆ మొత్తాన్ని కూడితే 60 వచ్చినాయి అంటే 60/6 అంటే ఒక్కొక్క సైడ్ వచ్చి 10 centimeters అవుతుంది. అయితే దాని ఘన పరిమాణం ఎంత? ఘన పరిమాణం అడిగాడు. సో ఘన పరిమాణం ఏం చెప్పాను? √2/12 A³. సో ఏ వాల్యూ 10 centimeters. ఏ వాల్యూ 10 centimeters అంటే √2/12 ఏ ఎంత? 10. సో 10 × 10 × 10. సో రెండో ఎక్కం 6 సార్లు, దీంట్లో 5 సార్లు. రెండో ఎక్కం దీంట్లో 5 సార్లు, దీంట్లో 3 సార్లు. ఓకే, 5 × 25 25 × 250. 250 √2/3 ఘన పరిమాణం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. సో ఆన్సర్ ఏమైనా 250 √2/3 సెంటీమీటర్ క్యూబ్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రస్టమ్.
ఫ్రస్టమ్ అంటే మనకి జనరల్గా ఇలా కోన్ ఉంటుంది కదా, ఆ కోన్లో ఈ పార్ట్ ఇక్కడ పార్ట్ కట్ చేసి ఇక్కడ పార్ట్ కనుక మనం కట్ చేస్తే ఎలా ఉండే షేపు ఏదైతే ఉందో దీన్ని ఫ్రస్టమ్ అంటే. చూడండి ఎలా కాడబడితే ఏమైంది, ఇటు తిప్పండి మీరు మొబైల్స్ ఇటు తిప్పి చూడండి, అది ఒక బకెట్ అవుతుంది, బకెట్ షేప్ లాంటిది అనమాట. సో ఇలాంటి ఒక ఫ్రస్టమ్ కి సంబంధించిన ఫార్ములాస్, దీనికి సిఎస్ఏ ఇది కూడా ఒకటి రెండు బిట్లు ఎక్కువ ఇస్తుంటారు, ఎక్కువ చాలా పేపర్లు మీరు రివైజ్ చేస్తే ఒకటి రెండు వస్తాయి. సో నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, అన్ని ఇస్తాను. సిఎస్ఏ రాసుకోండి, ఫార్ములాస్ రాసుకోండి. సిఎస్ఏ ఈక్వల్ పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎల్. టిఎస్ఏ ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘన పరిమాణము, అట్లాగే ఈ ఎల్ స్లాంట్ హైట్ ఉంటుంది కదా, ఈ ఎల్ స్లాంట్ హైట్ పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ స్లాంట్ హైట్. సిఎస్ఏ వచ్చి పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ఎల్ ప్లస్ స్మాల్ ఆర్ఎల్. వాల్యూమ్ వచ్చేసి h/3 ఇంటూ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. లెంత్ వచ్చేసి లెంత్ ఆఫ్ స్లాంట్ హైట్ రూట్ ఆఫ్ ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. ఈ ఫార్ములాస్ రాసుకోండి, బేస్డ్ ఆన్ ఫార్ములాస్ యూ కెన్ సాల్వ్. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. If the radii of the circular ends of a truncated conical bucket which is 45 centimeters high be 28 centimeters and 7 centimeters, then the capacity of the bucket in the cubic centimeters is. చివర్లో వృత్తాకారంగా ఉన్న శంకు ఆకార బకెట్ యొక్క వ్యాసాలు ఇలాగ చెప్పాం కదా ఇందాక, ఇలా కోన్ షేప్ లో ఉండాలి, కానీ ఇక్కడ చివరి వృత్తాకారంగా ఉన్నటువంటి ఇలాంటి బకెట్ యొక్క వ్యాసాలు 28 centimeters and 7 centimeters. ఇక్కడ 28 centimeters ఉంది అంటే 14 centimeters రేడియస్ అవుతుంది. సో ఇక్కడ 7 centimeters ఉందంటే అది 7/2 centimeters అవుతుంది. ఓకే, దెన్ ద కెపాసిటీ ఆఫ్ ద ఎత్తు 40. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఎత్తు 45 centimeters. అయితే బకెట్ యొక్క దీని యొక్క కెపాసిటీ ఎంత, దీని యొక్క కెపాసిటీ అంటే ఏంటి, వాల్యూమ్. సో వాల్యూమ్ కట్టాలి. వాల్యూమ్ అంటే ఏంటి, h/3 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. ఓకే, వెన్ యూ అబ్జర్వ్ ఇన్ ఇంగ్లీష్ క్వశ్చన్, ఇఫ్ ద radii of the circular ends of the truncated conical bucket which is 45 centimeters high, b 45 centimeter high, b 28 centimeters. so radius ఇచ్చాడు 28, so radius ఇచ్చాడు 7. ఇక్కడ వ్యాసార్థాలు మార్చుకోండి, వ్యాసార్థాలు ఇచ్చాడు. ఓకేనా, సో వ్యాసార్థము 28, వ్యాసార్థము 7, వ్యాసార్థమే ఇచ్చాడు మనకి 7. సో h ఎంత ఇచ్చాడు, హైట్ 45/3 పైలో కూడా లేదు, మొత్తం చేయాలి. ఆర్ స్క్వేర్ 28 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 28 ఇంటూ 7. సో 45/3 ఇంటూ పై అంటే 22/7. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, 28 స్క్వేర్ 784, 7 స్క్వేర్ 49, 856 196. ఈ మొత్తాన్ని కూడండి, 784 49 196 ఎంత కూడి చెప్పండి, 1029. 7 యొక్క దీంట్లో 1 7 పోతే 32, 4 7 28, 9 7 49. సో ఈ 3 దీంట్లో 15 సార్లు పోద్ది. సో మొత్తం మీద మనకి మిగిలింది 15 ఇంటూ 22 ఇంటూ 147. ఈ 3 మల్టిప్లై చేయండి. ఈ మల్టిప్లై చేస్తే 48510 సెంటీమీటర్ క్యూబ్. ఎవరు రాయొచ్చు, సెంటీమీటర్ క్యూబ్. 48510 centimeter cube is the answer for 245 question. Okay, next question number 246 చూడండి. Calculate the lateral surface area and volume of the truncated cone of radii 2 and 6 centimeters and height 10 centimeters. ఈ క్రింది పటం యొక్క ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘన పరిమాణం కనుక్కోండి. ఇది 2 సెంటీమీటర్ల వ్యాసార్థము, 10 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక ట్రంకేటెడ్ కోన్ అనగా ఫ్రస్టమ్. ట్రంకేటెడ్ కోన్ అంటే కట్ చేసినటువంటి కోన్. ఈ కోన్ని పైన కట్ చేస్తే ఇలా చింపేస్తే మిగతాది ఇది అనమాట. ఇది ఈ డయాగ్రామ్ నుంచి మనం ఎల్ఎస్ఏ కట్టాలి, టిఎస్ఏ కట్టాలి, వాల్యూమ్ కట్టాలి. ఈ 3 కట్టమంటున్నారు మీకు ప్రాక్టీస్ కోసం. ఓకే, ఎల్ఎస్ఏ ఫార్ములా ఏంటి, పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ ఎల్. పైన అలాగే ఉంచండి. క్యాపిటల్ ఆర్ ఎంత చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 6 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంది. 6 + 2 ఎల్. ఇది ఎల్, ఇది స్లాంట్ హైట్స్. ఈ స్లాంట్ హైట్ కూడా ఫార్ములా ఏం చెప్పాను, ఎల్కి ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. ఆర్ ఎంత ఇక్కడ 6 - 2 ఎంత 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ h ఎంత ఇచ్చారు 10 స్క్వేర్ అంటే 100. సో √116. సో √116 అంటే ఏం చెప్పచ్చు, 8 పై √116 ఇస్ ద ఆన్సర్. అంతేగా 6 + 2 8 పై √116 ఇస్ ద ఎల్ఎస్ఏ. సో నెక్స్ట్ టిఎస్ఏ చేయండి. సో టిఎస్ఏ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ ఎల్ స్మాల్ ఆర్ ఇంటూ ఎల్. అవునా, పైన అలా ఉంచండి.
క్యాపిటల్ ఆర్ ఆర్ ఎంత 6 స్క్వేర్ అంటే 36, స్మాల్ ఆర్ 2 స్క్వేర్ అంటే 4, ఆర్ఎల్ క్యాపిటల్ ఆర్ ఎంత 6, ఎల్ ఎంత వచ్చింది రూట్ 6 రూట్ 16 ప్లస్ స్మాల్ ఆర్ ఎంత 2 రూట్స్ 36 4 40, 6 రూట్ 116 2 రూట్ 116 అంటే 8 రూట్ 116 ఇంటూ పై. దిస్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ టీఎస్ఏ. అర్థమైందమ్మా? దట్ ఈస్ ఎల్ఎస్ఏ, దిస్ ఈస్ టీఎస్ఏ. ఈ ఫార్ములా ఒకసారి రాయండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? h/3 పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్. దిస్ ఈస్ ద హెచ్ ఎంత ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు 10/3 పై ఆర్ స్క్వేర్, ఆర్ ఎంత 36, స్మాల్ ఆర్ స్క్వేర్ ఎంత 4, ఆర్ ఇంటూ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ 6, ఇది ఆర్ 2 8, ఆర్ 2 12, 6 ఇంటూ 2 12, 10/3 పై 36 ప్లస్ 4 40, 40 12 52. సో ఏమని రాయొచ్చు దీన్ని? సో 520/3 పై. సో ఆన్సర్ రాయొచ్చు 520/3 పై. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ పిక్చర్, దిస్ ఫ్రస్టమ్. అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, యూలర్స్ ఫార్ములా. యూలర్స్ ఫార్ములా ఏంటంటే ఎనీ ఫ్లాట్ 3D ఫిగర్, ఏదైనా ఒక 3D పిక్చర్ అంటే క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ పిక్చర్ తీసుకున్నప్పుడు మీరు దానిలో ఒక చిన్న లాజిక్ ఏంటంటే v ప్లస్ ఎఫ్ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ v అంటే వర్టిసెస్, ఎఫ్ అంటే ఫేసెస్, ఈ అంటే ఎడ్జెస్. ఈ రెండింటిని కూడి ఇది తీసేస్తే ఆన్సర్ 2 వస్తుంది. వర్టిసెస్ అంటే శీర్షాలు, ఫేసెస్ అంటే ముఖాలు, ఎడ్జెస్ అంటే అంచులు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 247. ఏ సాలిడ్ హ్యాస్ 12 వెర్టిసెస్. వీలు 12 ఉన్నాయట, 30 ఎడ్జెస్, ఈలు 30 ఉన్నాయట. హౌ మెనీ ఫేసెస్? ఎఫ్లు ఎన్ని ఉంటాయి? ఇది ప్రశ్న. మీకేం చెప్పాను? వీని ఎఫ్ని కూడాలి, ఈని తీసేయాలి. వీని ఎఫ్ని కూడాలి, ఈని తీసేయాలి. అర్థమైందా? విఎఫ్ ఆర్ యాడెడ్ అండ్ ఈ విల్ బి సబ్ట్రాక్టెడ్. ద రిజల్ట్ ఈస్ 2. సో వి ఎంత 12 ప్లస్ ఎఫ్ తెలియదు మైనస్ సి ఎంత 30 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎఫ్ అక్కడే ఉంచేసి 2, ఈ మైనస్ 30 పక్క వచ్చి ప్లస్ 30, ఈ ప్లస్ 12 పక్క వస్తే మైనస్ 12 అవుతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 12, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఆన్సర్ ఈస్ 20. ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 20 ఫేసెస్ ఉంటాయి. సో దాని ముఖాలు ఏంటంటే 20. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ సూపర్ లాజిక్, సూపర్ కాన్సెప్ట్, యూలర్స్ ఫార్ములా. సో దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్. 248. యూజింగ్ ద యూలర్స్ ఫార్ములా ఫైండ్ ద అన్నోన్. బాక్స్లోని ఖాళీలు పూరించండి. ఫేసెస్ దగ్గర ఇచ్చాడు, వెర్టిసెస్ దగ్గర, ఎడ్జెస్ దగ్గర క్వశ్చన్ మార్కులు ఇచ్చాడు. చూడండి, ఇది ఫేసులు తెలియదు, వెర్టిసెస్ 6, ఎడ్జెస్ 6. ఫేసులు 5, వెర్టిసెస్ తెలియదు, ఎడ్జ్లు 9. ఫేసులు 20, వెర్టిసెస్ 12, ఎడ్జ్లు క్వశ్చన్ మార్క్. సో 3 ప్రాక్టీస్ అయిపోతాయని. ఓకే, మనకు తెలిసిన లాజిక్ ఏంటంటే ఈని సబ్ట్రాక్ట్ చేయాలి. వి ప్లస్ ఎఫ్ మైనస్ ఈ, అంతే కదమ్మా? వి ప్లస్ ఎఫ్ మైనస్ ఈ. సో వి ఈజ్ ఈక్వల్ ఎంత 6, ఈజ్ ఈక్వల్ ఎంతకి సమానం 2కి ఈక్వల్. వి 6 ప్లస్ ఎఫ్ తెలియదు మైనస్ ఈ 6 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 6 పక్క వస్తే ప్లస్ 6, ఈ ప్లస్ 6 పక్క వస్తే మైనస్ 6, ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సల్ 2. సో ఎఫ్ వాల్యూ ఎంత 2. సో ఇక్కడ ఎంత వేయచ్చు మనం 2 వేయచ్చు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఎడ్జ్లు 6 కాదు, ఇక్కడ 12 ఉంది. ఎడ్జ్లు 6 రాశాను, 12 కదా ఉంది. 12 అయితే ఎలా ఉంటుంది? ఆ బండి ఇంకో లెక్కన చేయండి. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ V6 E6. ఓకే, ఆ క్వశ్చన్ చేశారు. ఇప్పుడు F6 ఎఫ్ క్వశ్చన్ మార్క్ V6 ఎడ్జ్లు 12 వేసుకొని చేయండి. చెప్పండి ఆన్సర్ ఎంత చెప్పండి. ఎడ్జ్లు 12 అయితే ఎంత చెప్పండి ఆన్సర్. ఇది కాదు, ఎడ్జ్లు 12 అయితే ఎంత ఆన్సర్ చెప్పండి. చేయండి, దీంట్లో చేయండి, మీరే చేయండి. సో V6 ప్లస్ ఎఫ్ తెలియదు మైనస్ ఈ ఎంత 12 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎఫ్ అక్కడే ఉంచేసి 2, ఈ మైనస్ 12 పక్క వస్తే ప్లస్ 12 మైనస్ 6. సో 2 ప్లస్ 12 14 మైనస్ 6 అంటే 8. సో ఈ బాక్స్లో ఇక్కడ ఆన్సర్ ఎంతంటే 8. ఓకేనా? నెక్స్ట్ టైం చూడండి 5 క్వశ్చన్ మార్క్ 9, 5 క్వశ్చన్ మార్క్ 9. సో మనకి ఇది ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2. వి తెలియదు, వి అని రాద్దాం. ఎఫ్ 5 మైనస్ ఈ 9 ఈజ్ ఈక్వల్ టు 2. అవునా? సో వి ఇలా వచ్చి 2, ఈ మైనస్ 5 పక్క వస్తే ప్లస్ 9 అవుద్ది, ఈ ప్లస్ 5 పక్క వస్తే మైనస్ 5 అవుద్ది. సో 2 ప్లస్ 9 11 మైనస్ 5 అంటే 6. సో 6 ఇస్ ద ఆన్సర్ హియర్. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లమ్. ఓకే, థర్డ్ 2012 క్వశ్చన్ మార్క్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఎఫ్ 20 ఇచ్చాడు, వి 12 ఇచ్చాడు, ఈ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 2. సో ఈ మైనస్ ఈ పక్క వస్తే ప్లస్ ఈ అవుతుంది. 12 ప్లస్ 20, ఈ ప్లస్ 2 పక్క వస్తే మైనస్ 2 అవుతుంది. 20 ప్లస్ 12 32 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఈ ఈజ్ ఈక్వల్ టు
32 నుంచి 2 పోతే 30. సో ఈ అంతా 30, రైట్? అట్లా బాక్స్ ని ఫిల్అప్ చేయండి, ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 249 చూడండి. దేర్ ఆర్ 8 ఫేసెస్ 8, 12 edges 12 ఆఫ్ an octahedron. ఒక octahedron కి 8 ముఖాలు 12 అంచులు ఉన్నాయి. దాని శీర్షాలు వెర్టిసెస్ ఎన్ని? ఏం చెప్పాను మీకు లాజిక్? దాని లాజిక్ ఏం చెప్పాను? v ప్లస్ ఎఫ్ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ లాజిక్తో చేసేయచ్చు. v తెలియదు, f 8, e 12 ఈజ్ ఈక్వల్ 2. సో v ఈజ్ ఈక్వల్ టు 2. ఈ మైనస్ 12 పక్క వస్తే ప్లస్ 12, ఈ ప్లస్ 8 పక్క వస్తే మైనస్ 8. 2 ప్లస్ 12 14, 14 మైనస్ 8 అంటే 6. సో v ఎంత అంటే 6. దాని శీర్షాలు ఏంటంటే 6. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 249. క్వశ్చన్ నెంబర్ 250. The number of vertices in a polyhedron which has 30 edges. Edges ఎన్ని ఉన్నాయి? 30. 12 faces. Faces ఎన్ని ఉన్నాయి? 12. అయితే ఏమడుగుతున్నాడు? వెర్టిసెస్ ఎన్ని? సో ఇప్పుడు ఏం చెప్పాను మీకు? షార్ట్ ట్రిక్ ఫార్ములా. మన షార్ట్ ట్రిక్ ఫార్ములా అంటే v ప్లస్ ఎఫ్ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎప్పుడు ఈని సబ్ట్రాక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నీ ఈగోని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈగో తీసేయి, సూపర్గా ఎదుగుతావు. సో ఈ ఈగో తీసేయాలి. నీ ఫేస్లో నుంచి ఫేస్ ఉంచాలి, ఫేస్ యాడ్ అవ్వాలి, ఈగో సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, v తెలియదు, ఎఫ్ 12 మైనస్ ఈ ఎంత 30 ఈజ్ ఈక్వల్ టు 2. సో v అక్కడే ఉంచి 2, ఈ మైనస్ 30 పక్క వస్తే ప్లస్ 30, ఈ ప్లస్ 12 పక్క వస్తే మైనస్ 12, 32 మైనస్ 12 20. సో v ఎంత అంటే 20. సో 20 is the right answer. ఓకే, పాలీహెడ్రన్ 30 అంచులు 12 ముఖాలు ఉంటే దాని శీర్షాలు ఏంటంటే 20. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో దస్ వీ కంప్లీటెడ్ ద టాపిక్ 3D మెన్సురేషన్. 2D మెన్సురేషన్, 3D మెన్సురేషన్లో చాలా కాన్సెప్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారని భావిస్తూ నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.